అంటే రేవంత్ రెడ్డి ఈ పాలనలో కంప్లీట్ ఈ చేసిన 6 మంత్స్ ఆల్మోస్ట్ 8 మంత్స్ అనుకోండి. దీంట్లో ఫెయిల్యూరా? 100%, 1000% అట్టర్ ఫ్లాప్ బ్రదర్. 1000% నేను చెప్తాను. జనవరిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది నౌకర్లు చేస్తుండో వాళ్ళందరినీ తీసేయాలి. 17వ తారీఖు 16వ తారీఖు జనవరి రోజు చీఫ్ సెక్రటరీ నోట్ ఇచ్చింది. 17వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు నాకు టేబుల్ పైన ఉండాలంటే 24 అవర్స్లో అందరూ కలిసి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 1049 మంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్కు లిస్ట్ ఇచ్చింది. ఇవాళ వరకు ఒక్కరిని కూడా బీకలేదు. గొర్రెల స్కాము, లొట్రం పొట్రం గాళ్ళందరినీ అలా అరెస్ట్ చేసిన, దాదాపుగా అందరినీ మామూలు చేసాను. అసలైన A1 లక్ష్మారెడ్డి అనేటువంటి దేశం దాటించాను. వాడు ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. కెనడాలో తలసాని నంబర్ 1. తలసాని వదిలేద్దాం, నేను అఫీషియల్ చెప్తాను. ఓకే. తలసాని తర్వాత ముచ్చటి తర్వాత మాట్లాడు. నేను అఫీషియల్, వాడు వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నాడు. నీకు 4 లక్షల సిమ్లు కొన్నాడని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఎవరు? మిస్టర్ విద్యాసాగర్ రెడ్డి. ఏది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ పైసలతోని. ఇవాటి వరకు ఆయన నీ దగ్గరనే నువ్వు మళ్ళీ ఆయనకు కొనసాగిస్తుంటున్నావు. నీ దగ్గరనే ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న A1 ఇవాళ దాకా అమెరికాకి వెళ్ళి ఇండియాకే రాలే. అలా మంచిగా తిరుగుతుండు. అనారోగ్యంతో ఉన్నానని వీళ్ళ రిపోర్ట్, కానీ అమెరికాలో బ్రహ్మాండంగా తిరుగుతుండు. నువ్వు అమెరికాకి 4 సార్లు పోయినావు. ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. కలిసిందా, కలవలేదా, అక్కడ నీకైనా కనబడ్డా? ఓకే, అదొకటి. మూడవది TSPS క్వశ్చన్ పేపర్ లీకు. ఇవాటి వరకు నువ్వు అసలు ముద్దాయిలు ఇవాటి వరకు అందులోనే ఉన్నారు. ఇవాళ దాకా అసలు నువ్వు పట్టుకోనే లేదు. అర్థమైందా? అదైపోయిందా? మీకు తర్వాత రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. మేనిఫెస్టోలో బాజాబ్తా పేజ్ నెంబర్ 33, 34లో పెట్టినాం. గవర్నమెంట్ రాగానే 100 రోజులలో మెగా డిఎస్సి 20,000 పోస్టులు ఇస్తా అని చెప్పి. అవును. నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. 20,000 ఇవ్వలే, పాత 6,000 పోస్టు, ఈయన ఒక 5,500 పోస్టు కలిపి 11,000కి ఇచ్చింది. టెట్ నార్మలైజేషన్ అనేది నువ్వు చేయనే లేదు. నువ్వు ఖాళీలు కంప్లీట్గా నింపుతానని చెప్పినావు. దానిపైన కనీసం నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పకుండా గుడ్డిగా గ్రూప్ 1 పోస్ట్ ఇస్తాను. గ్రూప్ 1 మళ్ళీ రిజర్వేషన్ అనేది లేకుండా చేసినావు. గ్రూప్ 2లో కనీసం 2,000 పోస్ట్ అంతకు అందకుండా ఒక పోస్ట్ నువ్వు పెంచని పరిస్థితి. ఈరోజు ఏ వర్గాన్ని నువ్వు నీ తప్పు తిప్పుకోగలిగినావంటే ఇవాళ దాకా సోషల్ మినిస్టర్గా నువ్వు అట్టల్ ఫ్లాప్. నిన్నగాక మొన్ననే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపు ఒక 6,000 మందిని టీచింగ్, నాన్ టీచింగ్, అకాడమిక్ నడుస్తుంటే నడుస్తున్నప్పుడు హాస్టల్ నుంచి గురుకులకి తీయాల్సిన అవసరం అంతే. ఇలా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లు చేరుకుపోవడం వల్ల దాదాపు 3,000 పోస్టు ఖాళీలు మిగిలినాయి ఆల్రెడీ. ఇలా అవి లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. నా డౌట్ ఏంటంటే నారాయణ చైతన్యతోని ప్రైవేట్ స్కూల్స్తోని కుమ్మక్కయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కమ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రెండు వాళ్ళతో కుమ్మక్కయి అందులో ఇవి ఫెయిల్ చేయడానికి ఇప్పుడు నేను అక్కడికే పోతున్నా, కమిషన్కు కలవనికి పోతున్నా. ఫెయిల్ చేయడానికి ఏమన్నా వాళ్ళతో కుమ్మక్కైనరా అనేది ఒక అనుమానం. ఎందుకంటే అడ్వైజర్స్ అంతా వాళ్ళే కదా బ్రదర్. ఈరోజు తెలంగాణకు అడ్వైజర్స్ ఏమనంటే తెలంగాణలో ఉన్న మేధావులు వెధవలు, తెలంగాణలో సలహాలు ఇవ్వడానికి ఎవడు పనికిరాడు, కాబట్టి మేము ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకుంటున్నాము, ఇక్కడ అంతా విధవలు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు తెచ్చుకుండ్రు. అందులో నిమ్మగడ్డ రమేష్ అంటాడు, సెకండ్ అనిలా వాబిల్ అంట, రఘునాథ్ రెడ్డి అంటే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడు. ఈరోజు కూలగొట్టుడు ఈ పర్మిషన్ల దాంట్లో నడుస్తుంది కదా, రఘునాథ్ రెడ్డి అనేటువంటి తీసుకొచ్చుకొని నిలబెట్టిండు. శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అంట. సూర్యదేవర ప్రసన్న కుమార్ శాసన మండలి సలహాదారులు ఎవరు లేరంట తెలంగాణలో. ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు మెంటర్. శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ దాదా లాస్ట్గా NSY కూడా పార్టీకి సంబంధించిన పోస్టు కూడా ఎవరు ఎడవల్లి వెంకటస్వామి అని ఆయన పేరు కూడా ఎప్పుడు ఆదిత్యనాథ్ దాస్. ఈరోజు మున్సిపల్లో జరుగుతుందంట రఘునాథ్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళిద్దరిని పెట్టి ఈరోజు హైడ్రా కానీ ఇవి కానీ అంటే సపరేట్గా క్యాపిటల్ కూడా అమరావతికి నడుపుకుంటే అయిపోతుంది ఇక అక్కడ. అంటే ఈ అన్ని ఫెయిలియర్స్ మధ్యలో ఈరోజు చర్చకు తీసుకొని వచ్చి పెట్టారు. ఈరోజు హైడ్రా అనేది ఎటువంటిదనంటే అంటే ఒకటే ఏక ప్రోగ్రాం పట్టుకున్నారు బ్రదర్, వేరేది పట్టుకోరు. నీవు కూలుస్తూనే ఉండాలి. కూలుసులు ఆపితే రేవంత్ రెడ్డి ఖతం అయిపోతారు. అవి కూలుతూనే ఉండాలి. కూలుడు ఆగిందనంటే ఈయన ఆగిపోతాడు. ముఖ్యమంత్రి పోస్ట్ అవ్వదు. ఈయన అదే ఈయననున్న ఏకైక పోస్ట్.
అధిష్టానం కూడా కారు మబ్బులు లెక్క ఈరోజు కబలిస్తుంది. ఏ క్షణాన తీసేని రేపు జరగబోతున్నది. దీపాదాస్ మున్షిని తీసేస్తుండ్రు, ఆమెను వెస్ట్ బెంగాల్ పంపుతుంది. అంటే ముఖ్యమంత్రిని మార్పుకు ముందు ఆమె ఈయనకు ఫేవర్గా ఉందని వెస్ట్ బెంగాల్ పీసీసీ పేరు పంపుతుంది. ఈయనకు ఫేవర్గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ని తీసేస్తుండ్రు. మన అశోక్ గెహ్లాట్ మాజీ ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆయన స్థానంలో పెడుతుంది. ఆయన ఈయనకు వ్యతిరేకం అంటే ఆయన స్టాండర్డ్ మనిషి. దీపాదాస్ మున్షి ప్లేస్లో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి బఘేల్ను తీసుకొచ్చి పెడుతుంది. ఇవన్నీ జరిగిన రోజు ఈయన పోస్టే గిరిపోతుంది, ఈయన పోస్ట్ వాష్ అవుట్ అయిపోతుంది. ఓకే, నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 6 మినిస్ట్రీస్ తన దగ్గర పెట్టుకొని పాలించడం ఎంతవరకు కరెక్ట్ ఇది? బ్రదర్, వచ్చే రోజులలో నేను బయట పెడతాను. ఈరోజు ఒక శాఖలో చెప్తున్నా కదా, ఈ శాఖలలో అడ్వైజర్స్ ఆంధ్రలో తీసుకొచ్చి పెట్టుకుంటూ బాజాప్తా. నేను చెప్పినా కదా, 2 రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర, ఆదిత్యనాథరాజ్ ఇరిగేషన్ చెరువులు, అంటే దీనికి లింక్ 2 కలిపి కొలాబరేట్ అయ్యి హైడ్రా అనేది చేయాలి. వీళ్ళు ఇద్దరితోని చంద్రబాబు పెట్టి చెప్పిస్తుండా అనేది ఒకటి. ఈరోజు పరిపాలన అంతా ఆంధ్రాకెళ్ళే నడుస్తుంది బ్రదర్, అలా డౌటే లేదు. నువ్వేం నరేంద్ర రెడ్డి దగ్గర కెమెరా పట్టుకొని పొద్దుగాల మొత్తం ఆంధ్ర బడాబాబులే ఉంటారు, మొత్తం ఆంధ్ర బడాబాబులే ఉంటారు, వేరే ఎవ్వడు ఉండడు వేం నరేంద్ర రెడ్డి అనే దగ్గర పోయి కూర్చుంటే. అదే బ్రదర్, 2400 కోట్లు తెలంగాణ సొమ్ము ఆంధ్రాకు పోయింది, ఏ పేపర్ కూడా రాయాలి. 2400 కోట్ల రూపాయలు ఈ నెల 23వ తారీఖు, అంటే పోయిన నెల ఆగస్టు 23వ తారీఖు తెలంగాణ సొమ్ము ఆంధ్రప్రదేశ్కు డైవర్ట్ అయింది విత్ ద పర్మిషన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అది? ఏ పేపర్ ఎందుకు రాస్తారు? దమ్మున్న ఛానల్ రాస్తారు. మరి మీడియాకి లీక్ విజయసాయి అరే ఎందుకు తెలియదు బ్రదర్, నేను చెప్తున్నా కామన్. ఆఫీషియల్గానే వెళ్ళిందాము, అఫీషియల్గా వెళ్ళింది, బాజాబ్తా అఫీషియల్గా వెళ్ళింది. నేను మాట్లాడినా, నేను మీడియాకు నేను వీడియో కూడా చేసి రిలీజ్ చేసిన ఆగస్టు 23వ తారీఖు. ఏ పేపర్ ఆ రోజు మీడియా చాలా బిజీగా ఉండే. విజయసాయిరెడ్డి అక్రమ సంబంధాల గురించి ఒక్కొక్క ఛానల్లో గంటలు చర్చలు పెట్టిండు. కానీ ఈరోజు నిరుద్యోగుల గురించి కానీ లేకుండా దీని గురించి కానీ ఈరోజు మాట్లాడే పరిస్థితి అందులో కూడా లేకుండా పోయింది. అది దేని కూడా పోయినా డైవర్ట్ అయిందా లేదా తెలంగాణ ప్రజలకు మీరు ఎందుకు చెప్పలేదు? అంటే స్టేట్ ఫండ్ నేను అడుగుతున్నా బ్రదర్, 2400 కోట్లు డైవర్ట్ అయింది. మీరు ప్రజలకు ఎందుకు ఆంధ్రాకు పోయినప్పుడు మీరు ప్రజలకు మీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పంపినా మీరు ఎందుకు చెప్పలేదు? అంటే ఎలాంటి ఫండ్ పంపించారు? ఓన్లీ ప్రజలకు స్పెండ్ చేయాల్సిన డబ్బును పంపించారా, లేకుంటే ఆంధ్రాకు మనం ఇచ్చే ప్రజలకు పైసలు? ఇగో బ్రదర్, ఆంధ్రాకు ఇచ్చే చంద్రబాబు గత బాకీల గురించి నాకు ఏదున్నా కానీ మొత్తం జరగాలి. 10 ఏళ్ళు ఇవ్వని పైసలు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు చెల్లిస్తుండు? అంటే బీజేపీ గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? బీజేపీ గవర్నమెంట్ ఎట్లా డైవర్ట్ చేయడానికి ఇచ్చేసింది? 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? కొన్ని సవరణలు ఓ స్టేట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేసుకునే సవరణలు ఉంటాయి కదా. ప్రీవియస్గా ఏదైతే బైఫర్కేషన్ జరిగినప్పుడు ఇచ్చే పెండింగ్ ఉన్న అమౌంట్ ఇచ్చిండా, లేకుంటే వాంటెడ్లీ ఫండ్ కింద ఇచ్చిండా, ఇంట్రెస్ట్ కింద ఇచ్చిండా? బ్రదర్, ఏది ఇచ్చినా నువ్వు క్యాబినెట్ మీటింగ్ లేకుండా నీవు ఒక దానిపైన ప్రజలకు సంజాయిషి ఇవ్వకుండా ఈరోజు నా దగ్గర డబ్బేం ఎక్కువ లేదు, నేను ఈరోజు పరేషాన్లు ఉన్నాయి. ఇక్కడ నా పరేషాన్లు ఉన్నప్పుడు ఏ విధమైన పైసలైనా సడీ సప్పుడు రాకుండా 2400 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. 8 మంది ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్స్ ఇక్కడ పనిచేస్తుండ్రు. ఇక్కడ హైడ్రా అనేది కొనసాగుతూ ఉన్నది, ఎవరి ఆదేశాల మేరకు ఇవాళ జరుగుతూ ఉన్నది. నీకు అందుకర్థం బ్రదర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజర్ రఘునాథ్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషను, వీళ్ళిద్దరి దాంతో ఈరోజు మూవ్మెంట్ జరుగుతుంది. ఓకే, వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి కన్నా రావట్లేదు. ఈ అడ్వైజర్స్ వీళ్ళ తెలంగాణ పైసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ 5 అడ్వైజర్స్ ఉన్నారు కదా, మీరు 4-5 వేసుకున్నావు కదా నువ్వు. షబ్బీర్ అలీ అనేటోడు, వేం నరేందర్ రెడ్డి అనేటోడు, హరి అనేటోడు, ఇంకా ఎవరెవరినో వేసుకున్నావు కదా. వాళ్ళందరూ ఏమైనరు? ఆంధ్రాకి వెళ్ళి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? బ్రదర్, ఇంటర్నల్గా ఒక ఎజెండా మీకు మనకు బయటికి ఆ హైడ్రా కనబడుతుంది. హైడ్రా వెనక్కి ఇంకో పెద్ద జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? వస్తాయి. హైడ్రా ముందు నడుస్తుందంటే వెనకేదో పెద్దది నడుస్తుంది. అదేనా బ్రదర్? కాబట్టి ఈరోజు అంటే అందులో ప్లానింగ్ అంతా చంద్రబాబు నాయుడుతే ఉంటుంది. మన ఫోకస్ అందరు ఈరోజు తెలంగాణ పబ్లిక్ అంతా హైడ్రా దిక్కు చూస్తుంటారు. అవును. మరి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు 2400 కోట్ల రూపాయలు ఒకవేళ
జగనే తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద హెడ్డింగ్ ఉండేది ఫ్రంట్ పేజ్లో, జగను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తే తెలంగాణ పైసలు 2,400 కోట్ల రూపాయలు అక్కడికి పోతే ఏ పేపర్లు ఎందుకు రాయలేదు? అంటే ఎందుకైనా పోని బ్రదర్, ఓకే నేను అప్పు కట్టిన, నా కష్టం చూసి నా దరిద్రాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా దరిద్రాన్ని చూసి మా చాతగాంతనం చూసి మాకు 2,400 కోట్లు మాకు బిచ్చం వేస్తే మేము వాపస్ ఇచ్చినాం. ఓకే, నువ్వు చెప్పాలి కదా ఎవరికి చెప్పించినావు? అప్పే ఇచ్చింది అనుకుంటా బ్రదర్, ఇయ్యాలి ఆ తర్వాత ముచ్చట. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రైతులకే సబ్సిడీ చేయడానికి లేదు, జీతాలు ఇవ్వడానికి లేదు, మున్సిపల్ జీతాలే బ్రదర్. సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు వాళ్ళు తీసేసిన వాళ్ళకు 3 నెలలు జీతాలు ఇవ్వాలి వాళ్ళు. సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి, గురుకులం టీచర్లకు 3 నెలల్లో జీతం లేదు వాళ్ళకు. అర్థమైందా? 3 నెలలు జీతం లేకుండా మళ్ళీ వాళ్ళని తీసేయడానికి తీసేసింది. నేను దాని మీద అంటే ఎవరు ఇప్పుడు హైడ్రా కదా బ్రదర్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ అంతా హైడ్రానే. ఇంకా చాలా జరుగుతుంది. ఒక వారం 10 రోజులలో నీకు అంతా నేను చెప్తాను నీకు స్టోరీ. కానీ వారం 10 రోజులలో మీకు ఓకే టోటల్గా ముందుకు తీసుకొని వస్తా. ఈ సినారియో మొత్తం జరిగేది ఏంటి, బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటి, 100% పట్టుకొస్తా. ఓకే, ఈరోజు ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ కమిషన్ వేయలేదు, ఫామ్లో తీసుకొచ్చింది 7,000 ఫామ్లో ఏమో 70,000 వచ్చినాయంట. ఇవాళ దాకా అది ఫైనల్ కాలే. ఇవాళకి 8 నెలలు అయినా ఇవాళకి ఆర్టీఏ కమిషన్ ఇప్పటి వరకు మనకు లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదు. అర్థమైందా? మానవ హక్కుల కమిషన్ ఇవాళ దాకా చైర్మన్ నియమించలేదు. అంటే పౌర సమాజము ప్రశ్నించడానికి, పౌర సమాజం వెళ్ళి మాట్లాడడానికి ఎక్కడ లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ దోపిడీ జరుగుతున్న సమయంలో 2-3 యూట్యూబ్ ఛానల్లో, ఒక మెయిన్ ఛానల్, 2-3 పేపర్లు రాసేటోళ్ళు. ఇవాళ అసలు ఎవరు రాస్తలేరు బ్రదరు. ఇవాళ కూడా యూట్యూబ్ ఛానల్ ఎట్లా వచ్చినాయంటే ఇవాళ కూడా కేసీఆర్కి అగెనెస్ట్గా రాస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్టు. కేసీఆర్ అప్పుడు దోపిడీ జరిగిందబ్బా, దొంగలం పట్టుకోమని రాయాలా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టుకుంటలేరని వేయాలి. అంటే అందుకే నేను యూట్యూబ్ ఛానల్ ఎక్కడ కనబడతలేను. మున్సిపల్ మినిస్టరు అండ్ ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ఏ ఉన్న హైదరాబాద్లో ఉన్న చెరువులో ఉన్న చుట్టుపక్కలకన్నిటికీ పాత్వే వేసేసి దాని తర్వాత ఈ చుట్టుపక్కల కంపెనీలకి, ఐటీ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కబ్జా చేసి ఇంత పెద్ద బిల్డింగ్ జరిగింది, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఇంకోటి, ఈ హైడ్రా జరిగేటప్పుడు ఒక బిల్డింగ్ కూల్చేటప్పుడు సార్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది. ఒక బిల్డింగ్ కూల్చేటప్పుడు మనకు కావాల్సింది 3 పర్మిషన్స్ కావాలి. ల్యాండ్ సర్వే ఆఫ్ రికార్డ్ నుంచి కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావాలి, నాలా నుంచి కావాలి, దాని తర్వాత హెచ్ఎండిఏ. ఇంతమంది చూసిన తర్వాత, పాయింట్ చేసిన తర్వాత, ఇక్కడిక్కడ మనది ఈ బఫర్ జోన్ ఉంది, ఇంత ఎఫ్టీఎల్లో ఉంది, ఇంత ఎంక్రోచ్ అయ్యారని చూసిన తర్వాత డిమాలిషన్ స్టార్ట్ చేయాలి. వీళ్ళు అనుకున్నారు పైన విత్ ఇన్ 24 hours వేసి డిమాలిషన్ చేస్తున్నారు. ఇంత పర్మిషన్ ఎలా వస్తుంది? ఒక నార్మల్ పబ్లిక్ పోతే ఒక 1 year దాకా పర్మిషన్ రాదు. అలాంటిది ఇట్లా పర్మిషన్ ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు బ్రదర్, రాజు దాచుకుంటే దెబ్బల కొదవ అనే సామెత ఉంది. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు వాసవి వాళ్ళకు ఇప్పుడు కుంట చెరువు అని నోటీస్ తెచ్చుకున్నా, అది నేనే బయట పెట్టింది. అక్కడ కుంట చెరువు అప్పుడు మీరే ఫస్ట్ రఘుని తీసుకొని పోయినా. అయితే బాజాప్త చెరువే రాసి ఇచ్చేసారు వాసవి వాళ్ళకి. చెరువును ఆనిచ్చే చెరువు లోపటిని అక్కడ నా ఎమ్మెల్యే మాట్లాడి బాజాప్త అందుకెళ్ళి కట్టేసింది. అందులో దెమ్మాలి చేయిందనుకో ఒక పెద్ద ఇదే, కానీ 100% ఆయన ఎఫ్టీఎల్లో కట్టింది. వాసవి దాదాపు ఒక 7-8 కన్స్ట్రక్షన్స్ ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉన్నాయి, బఫర్ జోన్ ఉన్నాయి. వాసవి మొత్తం బ్రదర్, హెచ్ఎండిఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మీకు ఇరిగేషన్ కంప్లీట్గా మీకు డబ్బులు ఇచ్చి, ఎందుకు ఇప్పుడు ఒడ్డపల్లి చెరువును ఉన్నది కదా, అక్కడికి స్టార్ట్ అయిందనుకో లైన్గా అపార్ట్మెంట్ ఫంక్షన్ హాల్ పెద్ద వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉండొచ్చు? ఏం లే, ఇప్పుడు ఆయన పదవి కాపాడుకొని, ఒకటి విటమిన్ ఎమ్, నెక్స్ట్ పదవి కాపాడుకోవాలి, పదవి కంటిన్యూ కావాలి, ఎట్లయితే అవుతా అనేది. అంటే మీరున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, మీరు ముందైనా రాజశేఖర రెడ్డి గారు అనే ఇష్టం మీకు ముందు నుంచైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ దానికే ఉన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని చెప్పేసి
నిలదీసే పొజిషన్ ఎందుకు వచ్చింది మీకు? ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఎవడు అంటుండు? లేదా? టీడీపీ కాంగ్రెస్ అబ్బా, అడ్వైజర్స్ సపరేట్ లేదు బ్రదర్. ఇవాళ అమరావతి క్యాపిటల్గా పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక 4-5 మంత్రులుగా వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళది పప్పులేం ఉరుకుతలేవు. ఈరోజు నడుస్తున్న ప్రభుత్వము మొత్తము టీడీపీ ప్రభుత్వం నడుస్తున్నట్టే ఉంది. అడ్వైజర్స్ కూడా మొత్తం వాళ్ళ అడ్వైజర్స్ లెక్కనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఉన్నట్లేదు. నువ్వు గాంధీ భవన్ పోయి చూడు ఎట్లున్నదో. ఓకే, గాంధీ భవన్ పరిస్థితి పోయి చూడు. ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందేమో వాళ్ళు అంటారేమో చూడు. అంటే దీని వెనకాల మీరు ఇంకా కొన్ని నిజాలు బయట పెడతా అని చెప్పారు కాబట్టి ఇంకొక 1 వీక్లో మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం. వీటిపైన నిజాలు ఏం జరుగుతుంది, అసలు FTL అనే బొమ్మ వెనకాల జరుగుతుంది ఏందనేది దీనిపైన క్లుప్తంగా తెలుసుకుందాం సార్. అప్పుడు మీతో తెలుసుకోవడానికి రెడీగా ఉంటాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.